అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖార్గే పుట్టినరోజును పురస్కరించుకుని జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్, పట్నా అధ్యక్షులు కొత్త మోహన్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, పట్నా నాయకులు, కౌన్సిల్ తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లికార్జున గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నేడు ఆల్ ఇండియా పార్లమెంటేరియన్ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి 84వ జన్మదిన పురస్కరించుకుని ముఖ్యంగా ఈనాడు ఈ భారతదేశంలో మరి మతతత్వ పార్టీలు పెట్టరేగిపోయి ఎన్నో అవాంతరాలు సృష్టిస్తూ నిత్య జీవితంలో సామాన్య ప్రజానీకానికి ఎన్నో అవాంతరాలు చేపడుతున్న వేళ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఈ వయసులో కూడా వాటిని ప్రతిఘటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువైపోతున్న మాట వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కూడా ఇప్పటికి మనం వచ్చే ఎన్నికల్లో జనంలోకి తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా జనాలకు తెలియజేసిందిగా, అదేవిధంగా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో గత 4 దశాబ్దాలుగా లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగిత్యాల పట్టణంలో అయితేమి, జగిత్యాల నియోజకవర్గమని మరి శాసనసభ్యులు సంజయ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి అనేక కోట్ల, వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మెడికల్ కాలేజ్ అయితేమి, రోడ్లు అయితేనేమి, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, గురుకులాలు, మొన్నటికి మొన్న మరి పొలాసలో చల్గల్లో 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి ముఖ్యమంత్రి ఒప్పించి కేటాయింపు చేసిన మాట మరి జనాలందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా సర్ కార్యక్రమం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకంత ఆందోళన ఉన్నది. ఒక వ్యూహాత్మకంగా గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం ఇంకా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ మరి రాజకీయంగా ఎదుర్కోలేక టెక్నికల్గా ఓట్లను లక్షల ఓట్లలో గల్లంతే విధంగా చేసిన మాట మరి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రాపర్ వేలో మరి నమోదు చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దోహదపడాలని నేను కోరుతూ ఈ సందర్భంగా ఈరోజు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు పార్టీకి చేస్తున్న కృషిని గుర్తించి రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటూ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ జగిత్యాల పట్టణంలో మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అనేక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేక సంక్షేమ అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సర్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని వార్డులో సందర్శించడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ సర్ ప్రోగ్రాంని వినియోగించుకొని తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకొని అది హక్కుగా భావించి ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. 84వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ. ఒక దళిత నాయకుడిని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థానం కూర్చోబెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటిదో
జనం అందరు గ్రహించాలి. 142 కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దళిత నాయకుడిని ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేయడం, ఈయన పార్లమెంటు లోపల సీనియర్ నాయకుడు, 12 సార్ల పార్లమెంటేరియన్, అంటే 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వారికి అటువంటి పార్లమెంటేరియన్ను ఒక దళిత నాయకుడిని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని చేసింది. అట్లాగే వారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ అనే కార్యక్రమం లోపల 40 సంవత్సరాల సంధిని ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీసీల కులం పుట్టినందుకు ఆ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగానే నాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా నియమింపబడడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ, మైనార్టీ, ఎస్సీ, వెల్ఫేర్ సోషల్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సమానత్వం కల్పించుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అయితేనే భారతదేశంలో పడ్డ జనం సంతోషంగా ఉంటారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో పడ్డ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి. జగిత్యాల స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, 3వ సారి ముచ్చటగా ఎమ్మెల్యే గారు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరం కూడా నిద్రపోకుండా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు, దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన మల్లికార్జున ఖర్గే గారి పుట్టినరోజు సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఈ వయసులో కూడా నిన్న పార్లమెంట్లో, రాజ్యసభలో యువతలో ఏదైతే ఒక ఆందోళన మొదలైందో, నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ధరల పెరుగుదల కావచ్చు, రూపాయి విలువ పడిపోవడంలో కావచ్చు, యువతలో ఏదైతే ఆందోళన పెరుగుతూ ఉందో దాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తూ 84 సంవత్సరాల వయసులో కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అంటే అంతటి సీనియర్ నాయకులు, ప్రజల పక్షాల ఉన్న వ్యక్తి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.